ఏంటి బిజీగా బ్యాగ్ సర్దుకుంటున్నా అనేసి అనుకుంటున్నారా? యెస్. మనకి లేడీస్‌కి మస్ట్ అండి. మనం ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే మన ఫోన్‌తో పాటు బ్యాగ్ గూడా మస్ట్ కదా! బ్యాగ్ గూడా చాలా నెసెసరీ ఇంపార్టెంట్ థింగ్ మనకయిపోయింది. సో, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మై హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. సో, యాహ్! హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయోష్ డైరీస్. సో మనకి శారీస్, జ్యువెలరీతో పాటు మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అకేషన్ తగ్గట్టు ఉంటాయి. లైక్ పార్టీ వేర్, అఫీషియల్ వేర్, ఇంకా మ్యారేజెస్కి వెళ్తూనే మనం పోట్లీ బ్యాగ్స్ క్యారీ చేస్తాము. బీచ్కి వెళ్తే బీచ్ బ్యాగ్స్ వీ హ్యావ్ లైక్ వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మనకి అగైన్ స్లిమ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, పోట్లీ బ్యాగ్స్ ఇవన్నీ. సో అంత కలెక్షన్ ఈ రోజైతే నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉన్న కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ గురించి అండి. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్. ఓల్డ్ బ్యాగ్ అండి. మనకి ఎంత బ్యాగ్స్ అంటే క్రేజీ ఉంటుంది కదా. యూఎస్కి వెళ్ళగానే ఫస్ట్ ఒక సీకే బ్యాగ్, ఎంకే బ్యాగ్ ఉండాలనేసి. సో నేను కూడా అదే మెంటాలిటీతో ఉన్నాను. సో యూఎస్ వెళ్ళగానే ఒక 2-3 వీక్స్ అవ్వగానే ఫస్ట్ పర్చేస్ చేసిన బ్యాగ్ సీకే బ్యాగ్. సో ఇది నా ఫస్ట్ బ్యాగ్. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి. సో దీనికి పెద్ద నేను మనీ కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఐ థింక్ $50 or $60 ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే నాకు బ్యాగ్స్కి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడం యూజువల్లీ నచ్చదు. ఎందుకో అంత పెట్టాలనిపించదు. సో మన కరెన్సీలో 5,000 అనుకుంటా, 5-6,000 ఇది. అంతకన్నా మించి ఎక్కువ ప్రైస్ ఉండే బ్యాగ్స్ నా దగ్గర అయితే లేవు. సో ఇదే మ్యాక్సిమం నా కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్లో ఇది హైయెస్ట్ ప్రైస్. సో పెద్దగా ఏం లేదు. దీనికి ఒక జస్ట్ కంపార్ట్మెంట్ వచ్చింది, ఒకటే కంపార్ట్మెంట్. అండ్ లోపల నార్మల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్న వ్యాలెట్ లాగా పౌచ్ అండ్ స్లింగ్ బ్యాగ్. ఇది యూజువల్లీ నేను శారీస్ కూడా వేసేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అండ్ రెగ్యులర్ ఎనీ పార్టీ వేర్ కూడా నేను క్యారీ చేస్తుంటాను. ఇది నా ఫస్ట్ బ్యాగ్ యూఎస్కి వెళ్ళినప్పుడు. సో నాకు చాలా ఇష్టం, చాలా ప్రీషియస్ బ్యాగ్ ఇది, సీకే బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎంకే బ్యాగ్ పర్చేస్ చేశాను. సో ఎంకే బ్యాగ్ యాక్చువల్లీ ఇది నేను ఆఫర్లో ఉన్నప్పుడు కొన్నానండి ఈ ఎంకే బ్యాగ్. సో ఇది కూడా స్లింగ్ బ్యాగ్. ఎందుకంటే ఎంకే బ్యాగ్స్ పర్చేస్ చేయాలంటే టోట్ బ్యాగ్స్ అగైన్ మరీ కాస్ట్లీ అయిపోతుంది, 10-15,000 అయిపోతుంది. సో అంత బడ్జెట్ మనకు వద్దు అని చెప్పేసి నేను జస్ట్ హ్యాపీగా ఇది ఒక 5,000లో వచ్చింది అప్పట్లో, 6 years బ్యాక్ ఆల్మోస్ట్. ఇది కూడా అగైన్ స్లింగ్ బ్యాగ్. జస్ట్ నార్మల్గా ఒకటే కంపార్ట్మెంట్. దీనికి ఫ్రంట్ ఒక చిన్నగా ఇలా ఇచ్చేసి మనం ఫోన్ అన్నా మోస్ట్లీ మన స్టఫ్ అంతా బాగానే పడుతుంది ఈ బ్యాగ్లో కూడా. స్లింగ్ బ్యాగ్ అయినప్పటికీ మన స్టఫ్ కూడా బాగానే పడుతుంది. సో నా దగ్గర ఉన్నది, నేను పెద్ద బ్రాండ్ ఫ్రీక్ అయితే కాదు. నాకు నార్మల్గా ఉండి క్వాలిటీ బాగుంటే, బ్యాగ్ బాగుంటే నేను యూజువల్లీ పర్చేస్ చేస్తాను. అంత బ్రాండ్ ఫ్రీక్, అంతే బ్రాండ్ కొనాలి అనే ఇంటెన్షన్ ఏం ఉండదు నాకు. సో నా దగ్గర కాస్ట్లీ బ్యాగ్స్లో సీకే అండ్ ఎంకే బ్యాగ్స్ ఈ రెండు. సో మిగతావి ఇంకా వచ్చేసి నార్మల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి అగైన్ వన్ మోర్ స్లింగ్ బ్యాగ్. ఇది స్టీవ్ మ్యాడన్ బ్యాగ్. ఇది కూడా యూఎస్లోనే పర్చేస్ చేశాను. ఇది కూడా అగైన్ స్లింగ్ బ్యాగ్. నేను మోస్ట్లీ ఇది ఏంటంటే పార్టీస్కి, ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా క్యారీ చేసేస్తుంటాను. నాకు హ్యాపీగా ఉంటుంది. దో ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మ్యారేజెస్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఐ క్యారీ. నేను పట్టు చీర వేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఈ బ్యాగ్స్ వాడేస్తుంటాను. ఇది కూడా అగైన్ స్లింగ్ బ్యాగ్. దీనికి కూడా ఒకటే పార్టీషన్. నార్మల్గా లోపల వచ్చేసి ఒక స్మాల్ జిప్ ఇచ్చారు దీనికి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 years అవుతుంది ఈ బ్యాగ్ కూడా పర్చేస్ చేసి. మధ్యలో ఎక్కువ నేను బ్యాగ్స్ పర్చేస్ చేయలేదు ఇండియా వచ్చాక. ఎందుకంటే ఆల్మోస్ట్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు నేను మా కజిన్స్కి, మా రిలేటివ్స్కి అందరికీ నేను హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చాను. ఎందుకంటే లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్కి ఉన్నంత శారీస్తో పాటు మనకి ఎంత క్రేజీ ఉంటుందో హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకు అంతే క్రేజీ ఉంటుంది. కాబట్టి నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు కూడా అందరికీ హ్యాండ్ బ్యాగ్సే తెచ్చాను. సో మనకి 6-7 years బ్యాగ్ రీసెంట్గా పర్చేస్ చేసింది నేను ఒక బ్యాగ్. అది ఈ మధ్య ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవుతుంది కాబట్టి సో కొంచెం క్యారీ చేయాలి అన్నట్టు ఒక బ్యాగ్ పర్చేస్ చేసా. అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైం నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. లెదర్ బ్యాగ్స్ కొంచెం మెయింటెనెన్స్ నీడెడ్. అంటే మనం ఒక్కోసారి కాస్ట్లీ బ్యాగ్స్ ఏం చేస్తామంటే అలా వార్డ్రోబ్లలో పెట్టేసి ఓకే ఇది ఒకేషన్కి తీద్దాము అని వాడమన్నమాట. బికాస్ ప్రైస్ ఎక్కువ కాబట్టి వాడితే పాడవుతుందని ఇంటెన్షన్లు ఉంటాం సమ్ టైమ్స్. సో వాడము.
సో అలాంటప్పుడు బ్యాగ్స్ ఏమవుతాయంటే మనం మళ్ళీ వార్డ్రోబ్‌లో పెట్టేసి గాలి తగలకుండా, ఎయిర్ వెళ్ళకుండా ఉన్నప్పుడు బ్యాగ్స్ ఏంటంటే ఈ లెదర్ బ్యాగ్స్ మోస్ట్‌లీ హార్డ్ అయిపోతాయి. సో హార్డ్ అయిపోయి క్రాక్స్ అలా అనిపిస్తుంటది. క్రాక్స్ ఫార్మ్ అవుతుంటాయి. సో మనము ఒక టెక్నిక్ ఉంటదండి. ఈ లెదర్ బ్యాగ్స్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను టెక్నిక్ చెప్తాను. ఒక టిప్ చెప్తాను. సో ఇట్స్ లైక్ వెరీ స్మాల్ టిప్. ఓకే. యాహ్! సో నెక్స్ట్ బ్యాగ్ చూద్దాము. అండ్ యాహ్! సో ఇది వచ్చేసి ఇది టోట్ బ్యాగ్. సో ఇది డీకే ఇన్ వే బ్యాగ్. ఇది ఒక 1.5 ఇయర్ అవుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ తను యూఎస్ నుంచి వచ్చినప్పుడు నా కోసం బ్యాగ్ తెచ్చింది. దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేస్తున్నాను ఆఫీస్‌కి అలా ఇలా. ఇట్స్ ఎ టోట్ బ్యాగ్. నేను ఆఫీస్‌కి ఈవెన్ మన చుడిదార్స్‌కి బానే ఉంటది. జీన్స్ పైకి బానే ఉంటది. ఈవెన్ శారీస్ పై కూడా బావుంటది. ఇలా. సో నా దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంటే పెద్ద ఇట్లా డార్క్ కలర్స్ అలా కొట్టే ఉంటాయి. మోస్ట్లీ నేను బ్లాక్, బ్రౌన్, గ్రేసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బ్లాక్, బ్రౌన్స్ ఏంటంటే ఏ డ్రెస్ కన్నా సూట్ అయిపోతుంది. మనం ఏ శారీ వేసుకున్నా కానీ బాగుంటుంది అని చెప్పేసి నేను మోస్ట్లీ బ్లాక్, బ్రౌన్ అండ్ గ్రేనే ఇష్టపడతాను. పింక్స్, రెడ్స్ కొంటే ఏమవుతుందంటే మనం పర్టికులర్ ఇంకా ఆ డ్రెస్కి తగ్గట్టు ఆ బ్యాగ్ మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ అలాంటి కలర్స్ ప్రిఫర్ చేయను. ఓకే. సో చెప్తున్నాను కదా, నేను యాక్చువల్లీ 6-7 ఇయర్స్ బ్యాగ్స్ కొనలేదు. ఎందుకంటే మధ్యలో మనకి కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఇంకా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా అంత బ్యాగ్స్ కొనాల్సిన అవసరం రాలేదు. పార్టీస్ కూడా ఏం లేవు. ఇఫ్ ఎట్ ఆల్ ఆఫీస్కి వెళ్ళేది ఉంటే నేను మధ్యలో ఒక 2-3 బ్యాగ్స్ కొనేదాన్ని. సో చెప్పా కదా, రీసెంట్గా కొన్న బ్యాగ్ 1 బ్యాగ్, అది నేను లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను ఏ బ్యాగ్ పర్చేస్ చేశాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చూపించే బ్యాగ్స్ ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ఓల్డ్ బ్యాగ్స్. సో నెక్స్ట్ దిస్ ఈస్ అనదర్ వన్. అగైన్ ఇట్స్ అ స్లింగ్ బ్యాగ్. ఇది కూడా ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి తెచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 12 ఇయర్స్ అయి ఉంటుంది. బట్ స్టిల్ బాగానే ఉంది. బ్యాగ్ ఇంత కూడా పాడవలేదు. బాగుంది బ్యాగ్. ఇది మోస్ట్లీ నేను పార్టీ వేర్ లాగా క్యారీ చేస్తుంటాను. శారీస్ వేసుకున్నప్పుడు ఇలా పార్టీ వేర్ లాగా క్యారీ చేస్తుంటాను. పార్టీషన్ అంటూ ఏమీ లేదు, జస్ట్ ఒక సింగిల్ పార్టీషన్. ఫోన్, మన మస్కారా, లిప్స్టిక్ యూజువల్లీ పడుతుంది అనమాట ఈ బ్యాగ్లో కూడా. అండ్ అనదర్ వన్. సో ఇది ఒక్కటండి. ఇప్పటిదాకా అన్ని బ్లాక్స్ చూపించాను కదా. సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్, బ్రౌన్ షేడ్, సమ్ క్రీమ్ షేడ్ మిక్స్. అగైన్ ఇట్స్ ఎ స్లింగ్ బ్యాగ్. బ్రాండెడ్ బ్యాగ్స్ ఏం కాదండి, ఇది కూడా నార్మల్ బ్యాగే. ఫోన్ హ్యాపీగా క్యారీ పడుతుంది ఇందులో. అండ్ నార్మల్ స్టఫ్, రెగ్యులర్ లేడీ స్టఫ్ కూడా ఇందులో మనం హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. అగైన్ ఇట్స్ స్లింగ్ బ్యాగ్. సో అదర్ వన్. సో హియర్ ఇట్ ఈస్ అనదర్ వన్. ఇది వచ్చేసి బ్రాండెడ్, ఇది కిప్లింగ్ బ్యాగ్. సో కిప్లింగ్ బ్యాగ్స్ మనకి లెదర్ రాదు. ఇది వచ్చేసి సమ్ క్లాత్ టెక్స్చర్లో ఉంటుంది. సో డ్యూరబిలిటీ కూడా చాలా, అసలు మెయింటెనెన్సే అవసరం లేదు. ఇది నేను వాషింగ్ మిషన్లో వేసి చాలాసార్లు ఉతికేసాను, బట్ స్టిల్ బాగుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ ఓల్డ్ బ్యాగ్. సో 1 పార్టీషన్, హ్యాపీగా బుక్స్, ఒక బుక్, చిన్న ట్యాబ్ లాంటిది కూడా పడుతుంది బ్యాగ్లో. సో ఇంకొక పార్టీషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ బ్యాగ్ ఏంటంటే యూజువల్లీ నేను జీన్స్ వేసుకున్నప్పుడు క్యారీ చేస్తాను. ఈవెన్ నార్మల్ కుర్తీస్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది బ్యాగ్. అగైన్ ఇట్స్ స్లింగ్ బ్యాగ్. సో నా దగ్గర మోస్ట్లీ స్లింగ్ బ్యాగ్సే ఉంటాయి రాదర్ దెన్ టోట్ బ్యాగ్స్. నేను స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు అవే ఇష్టము. టోట్ బ్యాగ్స్ ఉన్నాయి జస్ట్ 1 or 2. అదర్ వన్. సో ఇది కూడా అండ్ 1 more అండి. ఇది కూడా యుఎస్ నుంచి తెచ్చిన బ్యాగే. అప్పుడు యుఎస్ నుంచి వచ్చినప్పుడు బ్యాగ్స్ అన్నీ పట్టుకొని వచ్చాను. అగైన్ ఇట్స్ ఎ స్లింగ్ బ్యాగ్. సో నేను ఇది శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి, జీన్స్ పైకి ఇష్టం వచ్చినట్టు వాడేసి, చాలా ఇష్టం వచ్చినట్టు వాడాను. ఈ బ్యాగ్ కూడా అసలు ఏం పాడవలేదు ఇంతవరకు. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది ఈ బ్యాగ్ కూడా కొనేసి. ఇదేంటంటే ఒక 2 sides 1 zip పార్టీషన్ ఉంది. అదర్ సైడ్ ఏమి అలా జిప్ ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ ఓపెన్. కానీ హ్యాపీగా అంతా ఫోన్, ఈవెన్ లేడీస్ స్టఫ్ రిలేటెడ్ అంతా ఈజీగా పట్టేస్తుంది ఈ బ్యాగ్లో కూడా. సో అప్పుడు లైక్ ఇలా అన్నా క్యారీ చేయొచ్చు,
దీనికి ఇలా టూ హ్యాండిల్ ఇచ్చారు, ఇలా అయినా క్యారీ చేయొచ్చు, ఆరెల్స్ లైక్ ఇలా అయినా బాగుంటుంది. యా ఇంకొకటి, సో యా సో ఇదొకటి, ఇది వచ్చేసి హష్ పప్పీస్, మన ఇండియన్ బ్రాండ్ హష్ పప్పీస్. నేను హష్ పప్పీస్లో ఎప్పుడు బ్యాగ్ కొనుక్కుందామని అస్సలు అనుకోలేదు. ఇది నాకు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఆల్మోస్ట్ 7 years బ్యాక్. 7 years బ్యాక్ అవుతుంది ఇది కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్. ఇది కూడా అగైన్ స్లింగ్ బ్యాగ్, బ్రౌన్ కలర్. ఇది 2 పార్టీషన్స్ ఉన్నాయి దీనికి, 2 పార్టీషన్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 1 more జిప్. ఇలా దీనికి ఒకటి ఇలా హ్యాండిల్ ఇచ్చారు, ఇలా ఒక హ్యాండిల్. సో బాగుంటుంది, నేను శారీస్ పై కూడా యూజ్ చేసేస్తుంటాను. స్లింగ్ బ్యాగ్ అగైన్. ఇంకోటి, యా సో ఇదొక పెద్ద బ్యాగ్ అండి. నేను ఫైల్స్ కోసము నా ల్యాప్టాప్ క్యారీ చేయడానికని కొన్నాను. ఆల్మోస్ట్ ఒక 7 years అవుతుంది. ఇది బ్యాగిట్, మన ఇండియన్ బ్రాండ్, మన బ్యాగిట్ బ్రాండ్. సో దీనికి జిప్లో అగైన్ 2 పార్టీషన్స్ అనమాట. సో సైడ్ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకో సైడ్ మన రెగ్యులర్ వాటర్ బాటిల్, చాలా అంత బుక్స్ పడతాయి, ఈవెన్ ట్యాబ్స్ పడతాయి. చాలా చాలా పెద్ద బ్యాగ్ ఇది కొంచెము. ఈవెన్ నాకున్న బ్యాగ్స్లో ఇది ఒకటే కొంచెం పెద్ద బ్యాగ్. ఇది టోట్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి హ్యాండిల్ కూడా పెద్దగా ఇచ్చారు. సో 2 ways లైక్. సో ఇలా ఇది కూడా అగైన్ బ్లాక్ అండ్ సమ్ కొంచెం ఆనియన్ పింక్ షేడ్లో ఉంది, కానీ టోటల్లీ కంప్లీట్గా వచ్చేసి అయితే బ్యాగ్. హ్యాండిల్స్కి మాత్రం కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది బ్యాగ్. యా 1 more. సో ఇది ఒకటండి, ఇది కొంచెం ట్రెండీగా ఉంటుంది ఈ బ్యాగ్ వచ్చేసి. యా కొంచెం దీనికి హ్యాండిల్ కూడా కొంచెం ఏంటంటే క్లాత్లో చాలా ట్రెండీగా ఉంది ఈ బ్యాగ్. సో ఇది కూడా నేను యూజువల్ జీన్స్కి అలా, శారీస్ కంటే జీన్స్కి డ్రెస్సెస్కి అలా బాగుంటుంది. అగైన్ ఇట్స్ అ బ్రౌన్ కలర్. సో ఏంటి ఇవిడ అన్ని బ్లాక్ బ్రౌనే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేయను, నాకు అవే నచ్చుతాయి, బ్లాక్ బ్రౌన్స్ గ్రేస్. సో దీనికి ఒక పార్టీషన్ ఉంది నార్మల్. సో యప్. సో లాస్ట్, యా ఓకే, లాస్ట్ బ్యాగ్ ఇది. నేను రీసెంట్గా పర్చేజ్ చేసిన ఒక 2-3 months అవుతుంది ఈ బ్యాగ్ పర్చేజ్ చేసి. ఇది రెగ్యులర్గా ఇప్పుడు ఆఫీస్కి క్యారీ చేస్తున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంది బ్యాగ్. దీనికి జిప్స్ ఏమీ రాలేదు, జస్ట్ ఒక పార్టీషన్ ఏంటంటే ఇలా వచ్చి ఒక బటన్ ఇచ్చారు, ఈ బటన్ ఇలా పెట్టేసుకోవడమే. అండ్ దీంతో పాటు ఒక చిన్న పౌచ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ పౌచ్ కూడా బాగానే పెద్దగా ఉంది, అన్నీ పడతాయి దీంట్లో కూడా. సో ల్యాప్టాప్ కోసం అనుకున్నాను, బట్ ల్యాప్టాప్ ఏంటంటే ఇందులో నా ల్యాప్టాప్ సరిపోవట్లేదు, కొంచెం పెద్దగా నా ల్యాప్టాప్ అయింది. సో కానీ ఇది చాలా బాగుంది, అంటే ఈజీగా పెద్ద బరువులు. యూజువల్లీ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ నాకు వెయిట్ ఎక్కువనే క్యారీ చేయాలనిపించదు, ఎందుకంటే ఇదే మనం ఇలా హ్యాండ్కి వేసుకుంటే ఇద్దరు షోల్డర్ పెయిన్ అన్న ఉంటుంది, సమ్ టైమ్స్ హ్యాండిల్స్ హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ వేసుకున్న ఈ వ్రిస్ట్ పెయిన్ అయిపోతుంది. సో నేను మోస్ట్లీ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ లైట్గా ఉండేటివి, ఈజీగా మెయింటైన్ అయ్యేటివి పర్చేస్ చేసి ఉంటాను అనమాట. సో ఇది నా రీసెంట్ బ్యాగ్. సో ఇంకో బ్యాగ్ ఉందండి, చూపించడం మర్చిపోయాను. సో ఇది ఇది వచ్చేసి మెటల్ బ్యాగ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మెటల్ బ్యాగ్స్ కూడా చాలా రన్నింగ్లోనే ఉన్నాయి కదా. సో అంటే మనం పార్టీ వేర్స్కి, ఈవెన్ మ్యారేజెస్కి వాటికి పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు క్యారీ చేయొచ్చు. నాకు అనిపిస్తుంది పట్టు చీరల కంటే మనము ఈజీగా కాటన్స్ ప్లెయిన్స్ ఏమన్నా ఉంటే వాటికి లుక్ బాగుంటుందని అన్న నా ఫీలింగ్. సో దీనికి నేను తీసుకున్న ఏంటంటే ఇవి
ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రే కలర్, ఇవి షెల్స్ అంటే మనకి సీషోర్లో షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ అవి అలా బ్రేక్ చేసి స్టిక్ చేసినవి. సో దీంట్లో ఈ మెటల్కి కొంచెం మల్టీ కలర్ కూడా ఇచ్చారు. ఆ, ఈ షెల్ ప్లేస్లో ఏంటంటే కొంచెం మల్టీ కలర్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి, కొన్ని కొన్ని ఏంటంటే వుడ్ కూడా ఇచ్చారు. నాకు పర్టికులర్గా ఈ మెటల్కి ఈ షెల్ ఫినిషింగ్ బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇది నేను నార్మల్గా కుర్తీస్ పైకి కూడా బాగుంటుంది. అండ్ అప్పుడప్పుడు నేను పార్టీస్ కూడా క్యారీ చేస్తుంటాను ఈ బ్యాగ్. సో ఇలా హ్యాండిల్ ఒకటి ఉంది, సో ఇలా అన్నా క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ దీనికి మళ్ళీ ఇలా, సో ఇలా స్లింగ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. యా, సో ఈ స్పేస్ కూడా ఈ బ్యాగ్లో బాగానే ఉంది. మనం మంచిగా హ్యాపీగా మొబైల్, చిన్న చిన్న థింగ్స్ అన్ని హ్యాపీగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంత వెయిట్ కూడా ఏం లేదు. ఈ మెటల్ అంటే వెయిట్ ఉంటుందేమో అనుకున్నాను, యాక్చువల్లీ వెయిట్ కూడా ఏం లేదు. సమ్ లైట్ వెయిటే ఉంది బ్యాగ్ కూడా. సో ఇదండి నా పార్టీ వేర్ బ్యాగ్. అంటే ఇంకా పోట్లీ బ్యాగ్స్ అవన్నీ ప్రస్తుతానికి లేవు. నెక్స్ట్ టైం ఏమన్నా పోట్లీ బ్యాగ్స్ అలాంటివి కొని మళ్ళీ ఒక్క వీడియో చేద్దాం మనం, పోట్లీ బ్యాగ్స్ అలాంటివి. సో యా, సో ఇవ్వండి నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. నచ్చాయి అనుకుంటున్నాను నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. సో యా, లాస్ట్లో ఒక టిప్ చెప్తాను అనేసి అన్నాను కదా. సో టిప్ ఏంటంటే లెదర్ బ్యాగ్స్ మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే, ఎందుకంటే సమ్టైమ్స్ లెదర్ హార్డ్ అయిపోతుంది. సో దీన్ని మనము ఎందుకంటే హార్డ్ అయిపోయి ఎక్కడైతే హ్యాండిల్స్ ఉంటాయో, ఇలా హ్యాండిల్ కానివ్వండి, ఒక్కోసారి ఈ సైడ్కి మొత్తము ఇలా పీల్, నాది కూడా ఈ బ్యాగ్ కొంచెం పీల్ అయ్యింది. సో పీల్ అయిపోతూ ఉంటుంది లెదర్ అని. సో మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు అంటే, ఏదైనా ఒక మాయిశ్చరైజర్ ఆర్ లైక్ ఎనీ వ్యాజిలైన్, డేట్ అయిపోయిన ఎక్స్పైరీ అయిపోయిన మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అది తీసుకొని జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఇలా బ్యాగ్కి ఇలా పెట్టేసి కొంచెం నార్మల్గా ఒక టిష్యూతో మొత్తం నీట్గా మనం లెదర్ మొత్తం బ్యాగ్ మొత్తం ఇలా రబ్ చేసేసుకోవడమే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా లెదర్ హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనకి డ్యూరబిలిటీ బ్యాగ్స్ కూడా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెదర్ కూడా అస్సలు పాడవదన్నమాట. ఇది నేను అప్పుడప్పుడు నా బ్యాగ్స్కి నేను ఇలా మాయిశ్చరైజర్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి మనం అంత ఇన్వెస్ట్ చేస్తాం కదా, బ్యాగ్స్ ఊరికి అలా పాడవుతుంటే ఎలాగో అనిపిస్తుంది. సో బ్యాగ్స్ పాడు చేసుకోవడం ఎందుకు, మనం ఇలా చిన్న టిప్, ఇలా మాయిశ్చరైజర్ తీసుకొని మంచి ఈజీగా హ్యాండిల్కి కంప్లీట్గా బ్యాగ్ మొత్తం అప్లై చేస్తే లెదర్ అనేది ఇంకా అసలు హార్డ్ అవ్వదు, కొంచెం సాఫ్ట్గా ఉండి డ్యూరబిలిటీ కూడా చాలా రోజులు ఉంటుంది. సో ఇదండి టిప్, లెదర్ బ్యాగ్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేసి. సో మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ బటన్తో నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.